బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరి ఇజ్జతో తీయలే ఆయనే తీసుకుంటు. అగో ఆయన ఇజ్జత్ తీసుకుంటే ఏందనుకుంటారా? ఒకసారి ఈ ముచ్చట చూడురి, దమ్ముంటే పథకాలు ఆపి చూడురి, సన్న బియ్యం పంపిణీకి అధిక నిధులు కేంద్రానివే, అది మేము కూడా ఒప్పుకుంటాం. సరే మీరు ఎంత నిధులు ఇస్తారో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, దాంట్లో లేదని అంటలేము. ఇంకో ముచ్చట ఈ మొత్తం అన్ని లైన్లలో ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన ఇంకో ముచ్చట ఏంటంటే జూబ్లీ హిల్స్లో గ్రామస్థాయి అభివృద్ధి కూడా జరగలేదంటుండు. జూబ్లీ హిల్స్లో గ్రామస్థాయి అభివృద్ధి కూడా జరగలేదని కన్ఫర్మ్ చేసిన వాళ్ళు ఎవరు? ఆ అసెంబ్లీ నియోజకవర్గము ఏదైతే పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉందో ఆ పార్లమెంట్కి ఎంపీ, సికింద్రాబాద్ పార్లమెంట్కి 2 పర్యాయాలుగా ఎంపీగా ఎలగబెడుతున్నటువంటి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి నా పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామస్థాయి అభివృద్ధి కూడా జరగలేదు అని చెప్పుకుంటుండు. ఏమనాలిగా నాకు పెద్ద మనిషిని ఏమన్నా అర్థమవుతలేదు. ఇప్పుడు సకల సమస్యలకు ఫ్రీ బస్సు పరిష్కారమా అని మీట్ ది ప్రెస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. సో చాలా ముచ్చట్లయితే మాట్లాడినట్టుండు. కాకపోతే ఆయనకి ఎవరైనా ఎప్పుడు ఆ పక్కపొంటి వాళ్ళనే యాద్ చేయరి, దానికి ఎంపీ మీరే అని పక్కపొంటి పొడిచినా అయిపోయేది. ఎందుకంటే ఎంపీగా ఎలుగబెట్టినావు, ఇప్పుడు రెండోసారి ఎంపీగానే ఎలుగబెడుతున్నావు. అక్కడ హైదరాబాదు రీజియన్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు. మీరు ఎంపీగా కొనసాగుతారు, కానీ అభివృద్ధి జరగలేదంటారు. 10 ఏళ్ళలో మీరు ఓరగబెట్టలేదు, మీరు 2 ఏళ్ళలో వేస్తారని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. మాకు కూడా క్లారిటీ ఉంది, కాంగ్రెస్ చేసిందని ఎవడు అంటలేడు, చేయలేరు కూడా 2 ఏళ్ళల్లో. సో ఎందుకు చేయలేరు అని అడుగుతారు కూడా. దాంట్లో శశబిషలు లేవు, అడుగుడే ఉంటుంది ఏ పార్టీనైనా. కానీ ఈ గత మీరు ఎంపీగా ఉన్నప్పటి నుంచి మీరు పడగొట్టింది ఏంది జూబ్లీ హిల్స్ అని అడుగుతున్నా. గ్రామస్థాయి అభివృద్ధి కూడా జరగలేదంటే మరి మీరు కళ్ళు కడుక్కొని ఏమన్నా అటెంకలు తిరిగిరా? మీ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా పర్యటన చేస్తురా లేదా అని అనుమానం అయితే జనాలకు వస్తుంది. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ పార్లమెంటుకు ఏడిపోయినా సికింద్రాబాద్ పార్లమెంట్కి గెలుస్తా, లేకపోతే అంబర్పేటకు పోయి ఎమ్మెల్యే గెలుస్తా, అయిపోయింది కష్టమేగా. ఏనాడైతే మీ పార్టీలోకి వెళ్ళి కిషన్ రెడ్డిని బయటకు పోయిండో ఇక హైదరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీ గడ్డి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. మొత్తంగా దమ్ముంటే పథకాలను ఆపిదుడని కిషన్ రెడ్డి అంటుండు. ఇక అసలు బీజేపీని ఆపుతారు జనాలు అనేది అయితే బయట టాక్ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అంటుండు. 2500 రూపాయల సాయం ఏదంటుండు, పావుల వడ్డీ లేవంటుండు. చాలా ముచ్చటైతే బీఆర్ఎస్ అభివృద్ధి ఏడా అంటుండు. ఇక ఇప్పుడే ఎన్నికలు రాగానే అన్నీ అదికి వస్తాయి. ఎంపీ స్థానంలో ఉండి ఏం చేసినావు కిషన్ రెడ్డి గారు? సో ఇది దమ్ముంటే పథకాలను ఆపండి, జూబ్లీహిల్స్లో గ్రామస్థాయి అభివృద్ధి లేదంటూ తన సొంత అభివృద్ధి కుంటిపడింది అని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి సమాజానికి చాటి చెప్పిండు.